హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినా కానీ తక్కువ ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియదు కదా, అప్పుడు ఈ విధంగా పునుగులు చేసి చూడండి, చాలా బాగుంటాయి. దీనికోసం ఇడ్లీ పిండిని తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 స్పూన్ల వరకు మైదా, అలాగే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఇడ్లీ పిండి అనేది కాస్త జారుగానే ఉంటుంది కదా, అందుకే వాటర్ వేయనవసరం లేదండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన పిండిని ఈ విధంగా ఆయిల్కి సరిపడా పునుగుల్లా వేసుకోవాలి. ఈ విధంగా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత వీటిని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కింద వైపు ఫ్రై అయిన తర్వాత పునుగుల్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పునుగులు అనేవి బాగా ఫ్రై అవుతాయి, లోపల అనేది పచ్చిగా ఉండిపోకుండా బాగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెడితే బయటికి కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదండి, అందుకే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా యూజ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు.